హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో ట్రాక్ అనేది ఇంగ్లీష్లోకి చేంజ్ అవుతుంటే కనుక మీ ఆడియో ట్రాక్ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకోండి. అప్పుడు మీకు నా వాయిస్ తెలుగులో వినపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనమందరం కూడా మామూలుగా కిచెన్లో ఇలాగా అన్ని డబ్బాలన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వీటి దగ్గర ఎక్కువగా బల్లులు, బొద్దింకలు, అలాగే చీమలు ఎక్కువగా పడతా ఉంటాయి. చక్కెర లాంటివి, పప్పులు ఏవైనా పెట్టుకున్నప్పుడు చాక్ పీస్ అంతా గీస్తూ ఉంటాము. అలా చాక్ పీస్ గీయకుండా, చీమలు పట్టకుండా ఉండాలన్నా, ఆ ప్లేసెస్లో బల్లులు, బొద్దింకలు తిరగకుండా ఉండాలన్నా ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. మనం రెగ్యులర్గా గిన్నెలు కడిగి పెట్టుకుంటూ ఉంటాం కదా, స్టీల్ డబ్బాలు తోమి పెట్టేసుకుంటూ ఉంటాం కదా. అలా తోమి పెట్టుకునే టైంలో వెనిగర్ని కొంచెం క్లాత్ మీద వేసేసుకొని ఇలాగా అన్ని బాక్స్లకు కూడా ఇలా చుట్టూగా మొత్తం అంటే ఇలాగా పెట్టేసేయండి. అప్పుడు ఏంటంటే ఈ వెనిగర్ స్మెల్కి ఆ దరిదాపులో చీమలు, బొద్దింకలు, బల్లులు ఏవి తిరగకుండా నీట్గా ఉంటాయి, పెట్టినవి పెట్టినట్టు. నెక్స్ట్ వచ్చేసి పింపుల్స్ అనేవి కొంతమంది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చెంపలపైన చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ పింపుల్స్ ఏంటంటే గుంతలు పడిపోయి స్కిన్ అంతా కూడా గుంతలు గుంతలుగా కనిపిస్తూ ఉంటుంది. వాటి మచ్చలు నల్లగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చూడడానికి కొద్దిగా ఫేస్లో గ్లో ఉన్నా కూడా అందంగా కనపడరు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే పింపుల్స్ అవుతున్నాయి అని అన్నప్పుడు వాటిని ఎక్కువగా ప్రెస్ చేయకుండా వాటిపైన విక్స్ అప్లై చేసేయండి. ఈ విక్స్ పోయడం వల్ల వాటికైతే లోపల ఉండేదంతా కూడా పక్వానికి వచ్చేస్తుంది అనమాట. అది లోపలనే ఇదైపోతుంది. మనకి గడ్డలాగా బయటికి ఎక్కువ తగలకుండా మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. కరిగిపోయినట్టుగా అయిపోయి క్లియర్ అయిపోతుంది. మీరు వాటిని ప్రెస్ చేయడం, దాంట్లో నుంచి బ్లడ్ రావడం, అలా గట్టిగా అవుతడం వల్ల ఏంటంటే అవి నల్లగా మరకలుగా పడిపోతూ ఉంటాయి అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలాగ విక్స్ అప్లై చేసేయండి, అంటే పూసేయండి. దానిపైన పింపుల్ ఎక్కడైతే ఉంటుందో దానిపైన విక్స్ని పూయండి. అప్పుడు మీకు ఆ పింపుల్ అనేది లోపలనే కరిగిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, కంటిన్యూ 10 days ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెనైతే తీసుకోవాలి. ఇదైతే ఈ సీజన్లో చాలా వరకు అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎక్కడ చూసినా జలుబులు, జ్వరాలతో ఉంటున్నారు కాబట్టి మీరు కొంచెం జలుబు అయింది అని అనిపించగానే ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ని తీసుకొని దాంట్లో పచ్చకర్పూరం వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేక నార్మల్ కర్పూరం వేశాను, కానీ మీరు పచ్చకర్పూరం మాత్రమే వేసుకోండి. అది మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. నీళ్ళు బాగా మరిగేలాగా ఇలాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో నుంచి మనకి పొగ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు బెడ్షీట్ వేసుకొని ఆవిరి పట్టుకున్నారని అంటే మీకు చాలా తొందరగా జలుబు రిలీఫ్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోండి. దానితో పాటు 2-3 చుక్కల ఆముదంని కూడా వేసుకోండి. ఆముదం అయితే ఇక్కడ మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఈ రెండింటిని బాగా కలిసేలాగా ఇలాగ కలిపేసుకోండి. కొంతమందిలో ఏంటంటే పులిపీర్లు అనేటివి చాలా పెద్ద సైజులో ఉంటాయి, పైకి అంతా కనిపిస్తూ ఉంటాయి. అలా పెద్ద సైజు పులిపీర్లు ఉన్నప్పుడు మీరు వాటిని కట్ చేయించుకోవడము ఇంకా వేరే చేస్తూ ఉంటారు కదా. అలా అవసరం లేకుండా ఇలా బేకింగ్ సోడాని ఒక 1 week కంటిన్యూగా రోజు పెట్టండి. ఈ బేకింగ్ సోడా ఎఫెక్ట్కి, ఆముదం ఎఫెక్ట్కి అవైతే రాలిపోతాయి అన్నమాట. మనం కట్ చేసినట్టుగా అడిగి తీసేసినట్టుగా పోతాయి. ఆ ప్లేస్లో స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఆముదం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా వాటిపైన పెట్టేసి నైట్ పెట్టుకొని పడుకోండి, మళ్ళీ మార్నింగ్ మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మనకైతే కంప్లీట్గా పోతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా విక్స్ ఉంటుంది కదా, 2 కాటన్ బాల్స్లను అయితే తీసుకోండి. కాటన్ని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసేసుకొని దానికి కొంచెము విక్స్ని అప్లై చేసేయండి. ఇలా ఉన్నవి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, జలుబులు, జ్వరాలు వచ్చినప్పుడు, జ్వరం అంటే పంపించరు కానీ జలుబు ఉంటే పంపిస్తూ ఉంటారు కదా. సో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చలిగాలులు తగలకుండా, వానలు పడుతూ ఉన్న టైంలో చల్లగా లోపలికి వెళ్ళిందంటే ఇంకా ఎక్కువ నెమ్మైపోతూ ఉంటుంది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇలాగా విక్స్ అప్లై చేసిన కాటన్ని చెవులో పెట్టేసుకున్నారు అంటే గాలి లోపలికి పోకుండా లోపల వాళ్ళకి ఎప్పుడు వెచ్చగా ఉండేలాగా మొత్తం జలుబు, నెమ్ము అంతా కూడా తగ్గిపోయేలా ఉంటుంది. చెవులు దిమ్ములు ఎక్కుతాయి అంటారు కదా, అవి అవ్వకుండా ఉంటాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లో కొంచెము బేకింగ్ సోడాని వేశాను. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిలో కలపడానికి నిమ్మకాయని పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ అనేది మనం కొంచెం చూసి పిండుకోవాలి, మరీగా టైట్గా లేకుండా కొంచెం వాటర్ లిక్విడ్ లాగా ఉండాలన్నమాట. దానికి సరిపడా నిమ్మరసం పిండుకోవాలి ముందే. ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకొని, ఇది ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ మనము మామూలు కొద్ది రోజులు వాడిన తర్వాత కొంచెం షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ పాలిష్ పెట్టడం, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం, ఇదంతా ప్రాసెస్ లేకుండా మనం ఇంట్లో
దీంట్లోనే వాటిని క్లీన్ చేసుకోవడంతో పాటు వాటికి మంచిగా పాలిష్ కూడా పెట్టినట్టుగా వచ్చేస్తాయి అనమాట. మంచి ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి. ఇది పసుపు ఉంది కాబట్టి వస్తాయి అనుకుంటారు, కాదు బేకింగ్ సోడా ఉన్నప్పుడు మనకి దాంట్లో ఉన్న మురికంతా తీసేస్తుంది అనమాట. తర్వాత మనకి షైనీగా కనపడతాయి. ఇంకా చైన్ లాంటివి అయితే కొద్దిసేపు దాంట్లోనే నానబెట్టేసేయండి, అప్పుడు మీకు నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇవి ఎక్కువ రోజులు అలాగే క్లీన్ చేయకుండా వాడడం వల్ల చెవి అనేది కొంచెము దురద రావడము, ఇచ్చింగ్ అవ్వడము, నొప్పి రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. అలా చేయకుండా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండండి. దేవుడి దగ్గర ఆయిల్ కోసం బాటిల్ వాడుతూ ఉంటాం కదా, సో ఇలాగ వాడుతూ ఉన్నప్పుడు బాటిల్ పైన అంతా కూడా పక్కనంతా కారిపోయి ఉంటుంది, పట్టుకున్న ప్రతిసారి ఆయిల్ అంటుతూ ఉంటుంది. అదే చేతితో అగ్గిపెట్టి ముట్టుకున్నామంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలాగా ఒక టిష్యూని అయితే దానికి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. సైడ్లో కాలిన ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా టిష్యూ పీల్ చేసుకుంటుంది, మన చేతికి అయితే ఆయిల్ అంటకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా పెసరపప్పుకి అయితే చాలా తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇలా పొట్టు పెసరపప్పు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా తొందరగా వచ్చేస్తుంది. పురుగు పట్టకుండా ఉండాలంటే మిరియాలు వేసి పెట్టండి, అస్సలు పురుగు రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే 2-3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని, నేను ఇక్కడ కొంచెమే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు చూపించడం కోసమే చేస్తున్నాను కాబట్టి, మీకు ఎంత నేను చూపించిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఒక ఐడియాగా మీరు చేసుకోండి. వెల్లుల్లిపాయలే నేను ఇక్కడ తురుముతున్నాను, మీరు ఎక్కువగా తీసుకునేటట్టుగా ఉంటే మిక్సీ వేసేసుకోండి. మనకి దీంట్లో కావాల్సింది ఏంటంటే వెల్లుల్లి రసం కావాలన్నమాట. వెల్లుల్లిని ఇలా గ్రేట్ చేసి ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి లిక్విడ్ వస్తుంది. లేదు అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మిక్సీ వేసేసుకోండి. నేను కొన్నే వేస్తే మిక్సీలో దానికి సరిపోవు కాబట్టి వేయడానికి నేను ఇక్కడ తురిమాను. దీంట్లో నుంచి తీసుకున్న ఈ రసంకి ఎంత తీసుకున్నామో దానికి సరిపడా నిమ్మరసం కూడా తీసుకోవాలన్నమాట. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా రెండింటిని కలిపేసుకొని కాటన్ బాల్ అద్దుకోవాలి. దేనికోసం అంటే కొంతమంది పిల్లలకి పెయిల్ ఎక్కువగా ఉంటాయి, ఎంత చేస్తున్నా కూడా పెయిల్ అనేటివి పోవన్నమాట. పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలైతే చెప్పనక్కర్నే లేదు, వాళ్ళకి ఎప్పుడు తలలోనే ఉంటుంది చెయ్యి. అందుకు వాళ్ళకి అలా లేకుండా ఉండాలంటే పిల్లల్ని మీరు ఒక్కసారి పెట్టి చూడండి, మీకు మంచి రిజల్ట్స్ తెలుస్తాయి. మీరు రోజు పెట్టాల్సిన అవసరం లేదు, వారానికి ఒకసారి పెట్టండి. మీ దగ్గర ఇంట్లో ఉండే పిల్లలు అయితే కనుక పాయలుగా తీసుకొని మంచిగా ఇది అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఉండి తర్వాత వాష్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. పేలు చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి అన్నమాట ఈ వెల్లుల్లి స్మెల్కి. ఇలా ఒక నిమ్మకాయని అయితే తీసుకొని అడ్డంగా నిలువుగా అంటే ఇలాగా 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా కట్ చేయకూడదు, జాయింట్తోని పైన ఒక లేయర్గా కట్ చేయాలి. తర్వాత ఇలాగా కట్ చేసిన ఆ గ్యాప్స్లోకి లవంగాలు పెట్టేసుకోవాలి. ఇలా లవంగాలు పెట్టినది ఎక్కడైనా మనం పెట్టినామంటే చిన్న చిన్న చీకటీగలు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి తిరగకుండా ఉంటాయి. దీంతోపాటు ఇంకా బేకింగ్ సోడా కూడా కలిపి వేసామని అంటే మనకి బల్లులు బొద్దింకలతో కూడా రాకుండా ఉంటాయి అనమాట. ఇలాగ ఒక గిన్నెలోకి కొంచెం పసుపుని అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని వేసేసుకోండి. దాంతోపాటు కొంచెం ఫేస్ పౌడర్ వేసుకోండి. ఇలాగ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీనిని దేనికోసం వాడతామంటే మనము రెగ్యులర్గా ఇంట్లో చీపురు వాడుతూ ఉంటాం కదా, అది కొద్ది రోజులు పోయినాక కొంచెము వాసన రావడము, లేదంటే దుమ్మంతా ఉండడము, మురికి పట్టినట్టు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి అప్పుడప్పుడు చీమలు కూడా ఎక్కుతూ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఇంట్లో బండల మీద అంతా వచ్చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుడుతూ ఉంటాయి కాబట్టి ఇలాగ ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాగా దీన్ని చేసుకున్నారు అంటే మీకు చీమలన్నీ కూడా లేకుండా పోతాయి. ఇదే పౌడర్ చీమలకు కూడా చల్లారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చీపురు పైన ఇలాగా స్ప్రెడ్ చేసేసి మొత్తం నీట్గా ఇలాగ చేశారనంటే దానిపైన డస్ట్ అంతా పోతుంది, నీట్గా ఉంటుంది. ఈ రోజులలో మామూలుగా మనం మార్కెట్ నుంచి పల్లీలు తెచ్చుకున్నప్పుడు దాదాపు అన్నీ కూడా పచ్చిగానే వస్తున్నాయి. బాగా డ్రై చేసిన పల్లీలు అయితే రావడం లేదు. బాగా డ్రై చేసిన పల్లీలు మంచి కలర్లో ఉంటాయి, డార్క్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత లైట్ కలర్లో ఉన్నాయో, ఇవన్నీ కూడా పచ్చి పల్లీలు అనమాట. మనకి డ్రై పల్లీలు అని అమ్ముతూ ఉంటారు కానీ దాదాపు చూస్తే పచ్చిగానే ఉంటాయి. మనం ఎక్కువ రోజులు క్లోజ్ చేసి పెట్టామంటే బూజు వచ్చేస్తూ ఉంటాయి, మొలకలు రావడము లేదంటే పురుగు పట్టడము ఇది తొందరగా అయిపోద్ది అనమాట. ఇక్కడ మీకు కలర్ చూపిస్తాను చూడండి. ఇది పచ్చి పల్లీకి డ్రై పల్లీకి కలర్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి, ఇలా ఉంటాయి అనమాట. సో ఇవి మనము తెచ్చుకొని ఎన్ని రోజులైనా కూడా పాడు కాకుండా ఉండాలి, చేదు రాకుండా ఉండాలి అంటే ఇలా వెల్లుల్లిపాయ ఉంటాయి కదా తొడిమలు, సో ఆ వెల్లుల్లి కాడను ఒక దాన్ని దీంట్లో పెట్టేసుకోండి. మీరు పల్లీలు స్టోర్ చేసుకున్న డబ్బాలో పెట్టుకున్నారు అంటే మీకు పల్లీలు అనేటివి ఎప్పటికీ ఒకటేలా ఉంటాయి అనమాట. కొద్ది రోజులు పోతే పల్లీలు చేదెక్కుతాయి కొన్నిసార్లు, పచ్చివైతే అలా కాకుండా ఉంటాయి. ఇలాగా ఒక టిష్యూని తీసుకొని దాన్ని అయితే మిడిల్లోకి హాఫ్గా చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జవాదుని ఇలా స్ప్రెడ్ చేసేయండి. జవాదు అనేది మంచి న్యాచురల్గా తయారయ్యేది, మంచి సువాసనతో ఉంటుందన్నమాట. చాలా కొంచెం పెడితే సరిపోతుంది, చాలా ఎక్కువ వాసన వస్తుంది. ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న అన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఒక దారంతో కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకొని నీట్గా ఇలాగా చుట్టేసుకోవాలి. తర్వాత వీటిని మనము కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ బట్టలు పెట్టుకునే ప్లేస్లలో, బెడ్షీట్స్ పెట్టుకునే ప్లేస్లలో అక్కడొకటి వేసామంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. మనకి నాఫ్థలిన్ బాల్స్తో పని లేకుండా ఇల్లంతా కూడా డివోషనల్ ఫీలింగ్తో వస్తుంది అనమాట. సో ఇలాగా ట్రై చేసి చూడండి. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఇక్కడ సాల్ట్ చూపిస్తున్నాను చూడండి. సాల్ట్ డబ్బాలో లోపల ఎలా అతుక్కుపోయిందో, అంటే కొంచెం నెమ్మ వచ్చేసింది అనమాట. సాల్ట్ మనం స్టోర్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది. బయట వానలు పడుతున్న చలికాలంలో కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఎండాకాలంలో కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఇలాగ వాటర్ అవుతూ ఉంటుంది అనమాట, రాళ్ళ ఉప్పు. అలా వాటర్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్ టెక్నిక్ యూజ్ చేస్తే చాలు. కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఒక ముక్కను పగలగొట్టేసి ఇలాగా సాల్ట్లో పెట్టేసుకోండి. ఈ కొబ్బరి చిప్ప అంతా నెమ్మంతా పీల్ చేసుకుంటుంది, ఉప్పు డ్రైగా ఉంటుంది. కొబ్బరి చిప్ప కొద్ది రోజులకి తడి అయిపోతుంది అనమాట. ఆ తడైనప్పుడు ఆ కొబ్బరి చిప్పని తీసి పడేసి కొత్త చిప్ప పెట్టుకోండి. మీకు సాల్ట్ అనేది ఎప్పుడు కూడా మంచిగా పొడిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, పెరుగు నేను మార్నింగ్ పిల్లలకి క్యారీకి పెడతానమాట. సో తర్వాత పెరుగు అనేది ఇలా ఉంటుంది. మనం ఆల్రెడీ కొంచెం పెరుగుని యూజ్ చేసుకున్న తర్వాత వాటర్ వచ్చేస్తూ ఉంటుంది పెరుగు లోపల. ఇంకా వాటర్ వస్తుంది అని అంటే పులుపు స్టార్ట్ అవ్వడం అవుతుంది. ఇంకా ఇది నైట్ వరకు ఉండాలి అని అంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెడితే చాలా పుల్లటి వాసన వస్తుంది అనమాట. అలా పుల్లగా అవ్వకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఉండాలంటే దాంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్కను పెట్టేసేయండి. ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. ఒక చిన్న కొబ్బరి ముక్కను దాంట్లో పెట్టారని అంటే పురుగు అనేది పుల్లగా అవ్వకుండా ఉంటుంది అనమాట. మార్నింగ్ ఎలా ఉందో నైట్ వరకు అలాగే ఉంటుంది. ఇలాగ ఒక పేపర్ని అయితే తీసుకొని దాంట్లో ఒక 2 నాప్కిన్ అండ్ బౌల్ని తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కాసేపు చేశారంటే పౌడర్ అయిపోతుంది. తర్వాత 3 పేపర్ కప్లను తీసుకొని దాంట్లోకి అయితే ఈ పౌడర్ వేసేస్తా ఉన్నాను. మీరు ఇక్కడ మీకు ఎన్ని కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే 3 వేసేస్తా ఉన్నాను. దాంట్లోకి కొంచెము డెటాల్ని యాడ్ చేసేయండి. కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ స్మెల్కి అయితే బల్లులు బొద్దింకలు కాకుండా ఎలుకలు అస్సలు రావన్నమాట. మీకు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నవారు సింక్ దగ్గర, బియ్యం డబ్బాల దగ్గర, సిలిండర్ల దగ్గర ఇలాగా ఈ ప్లేసెస్లో ఉంటాయి కదా, వాటి దగ్గర పెట్టండి, ఎలుకలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయడానికి చేస్తూ ఉన్నాను అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు కానీ, కొలతలు తెలియని వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అవసరము. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఆడవాళ్ళకి నెలసరి టైంలో ఎక్కువగా బ్లడ్ పోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంత్లీ కూడా ఇవి తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి మంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది. కాల్షియం, ఐరన్ లోపంతో ఈ రోజులలో చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నిటితో పోరాడుతూ ఉంటారు. వీటన్నిటికీ చెక్ పెట్టే లడ్డు అనమాట. ఇది చూస్తే చాలా దీనివల్లే మనకు ఇవన్నీ సమస్యలు తగ్గిపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ రోజు ఒక చిన్న లడ్డు తినండి. మీరు ఒక నెల రోజులు కంటిన్యూగా తిని చూడండి, మీకు ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయో అర్థమైపోతుంది. ఒక 1 వీక్లోనే మీకు డిఫరెన్స్ కనపడుతుంది కూడా. నేనైతే ఇక్కడ 1 కేజీ నువ్వులు తీసుకున్నాను. కేజీ నువ్వులకు కేజీ బెల్లం వేస్తున్నాను. ఇది ఫుల్ స్వీట్గా ఉంటుంది అనమాట. లేదు మీకు అంత స్వీట్ తినలేమనుకుంటే 3/4 కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. కేజీ నువ్వులకి 3/4 కేజీ బెల్లం. లేదు మాకు ఫుల్ స్వీట్ కావాలనుకుంటే కేజీ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేస్తూ ఉన్నాను. యాక్చువల్గా అవి తినడానికని బయటకు తీసి పెట్టుకున్నాను. నేను తినేలోపు సగం చీమలు తినేసాయి అనమాట. ఇంకా ఉండేటివి కూడా అవే తినేస్తాయి అనేసి వీటిలలో కలుపుతున్నాను. కొంచెం పల్లీలను కూడా వేపుకున్నాను. ఇది మంచి ఫ్లేవర్ తెలియాలి. నువ్వులు, బెల్లము ఇవి 2 కొంచెం స్మెల్ ఏమి ఉండదనమాట. అలాగే వేస్తే కనుక అంత తినాలనిపించదు. వేరే వాళ్ళకి పిల్లలకు కూడా అంత ఇష్టపడరు. అదే వాటిలలో కొన్ని ఇలాచీలు వేసి మిక్స్ చేసామనంటే మంచి స్వీట్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట. నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. ఈ ఇలాచీలు వేయడం వల్ల మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది. తినడానికి ఇష్టపడతారనమాట. అన్నిటినీ కూడా డ్రైగా వేపుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెంగా పౌడర్ చేసుకున్నాను అనమాట. మామూలుగా రోట్లో వేసి దంచితే ఒకటేసారి ముద్దలు వచ్చేస్తాయి. అదే మిక్సీలో మనకి మిక్సీ పాడు కాకుండా ఉండాలంటే కొద్దిగా వేపుకొని అంటే కొద్దిగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మిక్సీ వేసుకోవడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది. కాకపోతే ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి నెల రోజుల వరకు ఉంటాయన్నమాట. చూసారా, మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కట్టామంటే దాంట్లో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ అంతా కూడా మన చేతికి అంటుతూ ఉంటుంది అనమాట. మనం కాస్త గట్టిగా ఇలాగ ప్రెస్ చేసామంటే చాలు లడ్డు అనేది మంచిగా రౌండ్గా నీట్గా వస్తుంది. చూడడానికి కూడా ఆయిల్ లాగా ఉంటుంది అనమాట. ఆయిల్లో ముంచి తీసినట్టుగానే వస్తాయి లడ్డూలన్నీ కూడా. ఇంత సైజు లడ్డు చాలు. రోజుకి ఒక్కటే తినండి, ఎక్కువ అవసరం లేదు. చాలా ఎనర్జీగా ఉంటుంది. పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకోండి. ఈ రోజులలో మనకి బయట నుంచి చీమల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఈగలు ఎక్కువ వస్తాయి. వానాకాలం ఏంటంటే బయట వాన పడుతూ ఉంటే చిత్తడిగా ఉన్నప్పుడు బయట గడ్డి ఉన్నా కూడా లేదంటే కొంచెము ఈగలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ముక్కులోకి చెవుల్లోకి దూరుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా చిరాకు పడుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఉండాలంటే చిన్న సింపుల్ టెక్నిక్తో మీరు ఆ నల్లి ఈగలు రాకుండా చేసుకోవచ్చు అనమాట. వాటర్లో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి సాల్ట్ బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత స్ప్రే బాటిల్లోకి వేసుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దాని మూతకి చిన్న హోల్స్ పెట్టి స్ప్రే చేసుకోవచ్చు. ఈ వాటర్ని మీరు కిటికీల దగ్గర, డోర్ల దగ్గర లైట్గా ఇలాగా స్ప్రే చేసేయండి. అలాగే కౌంటర్ టాప్ పైన, స్టవ్ పైన కూడా మీరు క్లీన్ చేసుకున్న ఇలాగ ఈ వాటర్తో క్లీన్ చేశారంటే ఇంట్లో కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి దీనికి ఇక్కడ ఈ ప్లేసెస్లో మనం వంట చేస్తూ ఉన్నప్పుడు అదొకటి కింద పడుతూ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఉంటాయి. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఈగలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. మనము ఇలాగా స్టవ్ దగ్గర ఇలా స్ప్రే చేసేసి తుడుచుకుంటే సరిపోతుంది అనమాట. మనకి స్టవ్ దగ్గర కనపడకుండా ఉంటాయి. ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మెయిన్గా కిటికీల దగ్గర, డోర్ల దగ్గర ఇలా స్ప్రే చేసేయండి. కిటికీల దగ్గర, డోర్ల దగ్గర స్ప్రే చేసి తుడిచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ప్రే చేసినప్పుడు అది చాలా లైట్గా పడుతుంది కాబట్టి ఆరిపోతుంది అనమాట. ఈ స్మెల్కి మనకి ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. మనకి ఇది పసుపు, ఉప్పు వేసాం కదా, ఇవి రెండు కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. మనము ఫ్లోర్ క్లీన్ చేస్తాం కదా, ఆ వాటర్లో కూడా లైట్గా పసుపు, ఉప్పు వేసుకొని మీరు క్లీన్ చేసుకుంటూ ఉండండి, ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే బియ్యం కడిగే నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళనైతే రోజు పారబోస్తాము. ఇంకా ఓపిక ఉండే వాళ్ళైతే చెట్లకు పోసుకుంటూ ఉంటారు. చెట్లకి మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట, మంచి బలాన్ని ఇస్తుంది. మనం టానిక్ తాగితే బలం ఎలా వస్తుందో చెట్లకు కూడా ఈ బియ్యం కడిగిన వాటర్ అంత మంచి బలాన్ని ఇస్తాయి అనమాట. ఓపిక ఉండి రోజు చెట్లలో పోసుకుంటే చెట్లు మంచిగా పువ్వుల్ని ఇస్తాయి, కాయలు కాసే చెట్లు అయితే కాయల్ని ఇస్తాయి. సో ఇక్కడ నేను ఈరోజు మీకు జుట్టు కోసం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ మామూలుగా బియ్యం నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి అనుకుంటే ఒకసారి ఫస్ట్ వేసిన వాటర్నే తీసుకోండి. లేదు దాంట్లో కొంచెం చెత్త ఉంది, పురుగు లాంటిది ఉంది అనుకుంటే కనుక ఫస్ట్ ఒకసారి వంపేసుకొని సెకండ్ టైం తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ చాలా గిన్నె నిండా ఎక్కువగా వచ్చేసాయి అనేసి కొన్ని తీసేసాను. ఇక్కడ చూస్తున్నారా, కాసేపు బియ్యం గడిగిన నీళ్ళని అలాగే పెట్టారంటే అడుగున కొంచెము ఎక్కువ తిక్కుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ పైన నీళ్ళు వంపేసుకొని ఇలా కింద ఉండే వాటర్ని తీసుకోండి. ఇది నైట్ చేశారు, నైట్ పెట్టుకొని మార్నింగ్ యూజ్ చేసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అప్పటికప్పుడు ఉండే కన్నా. దాంట్లో ఒక స్పూన్ మెంతుల్ని వేసాను. ఇలాగ 2-3 కరివేపాకు రెమ్మల్ని ఇలా ఆకులంతా కూడా క్రష్ చేసినట్టుగా తుంచి వేసాను అనమాట. ఇప్పుడు ఇవి రెండింటిని బాగా ఇలాగా నలిపేసేయాలన్నమాట. మెంతులు, ఈ ఆకుని రెండింటిని ఇలా చేయడం వల్ల ఈ ఆకుల్లో ఉండే రసం అంతా కూడా బియ్యం వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. మీరు నైట్ పడుకునే ముందు ఇలాగా, లేదంటే ఈవినింగ్ బియ్యం కడిగినప్పుడు వాటర్ని, లేదంటే మామూలుగా మీకు ఎప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఉన్నా కూడా అప్పుడు వేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ డే యూజ్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలా బాగా నలిపేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు స్నానం చేసే ముందు, తల స్నానం చేసే ముందు మీరు ఏదైతే షాంపూ యూజ్ చేసుకుంటారో ఆ షాంపూని కొంచెంగా మీకు ఎంతైతే కావాల్సి ఉంటుందో అంత దాంట్లో వేసేయండి. వేసి ఒకసారి మరొకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా తలస్నానం చేయడానికి యూజ్ చేసుకున్నారనంటే జుట్టు రాలిపోవడం తగ్గడంతో పాటు రాలిపోయిన చోట కూడా కొత్త జుట్టు మొలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ కరివేపాకు వాటర్తో రోజు స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి తెల్ల జుట్టు అప్పుడప్పుడే వస్తుంది అనుకునే వాళ్ళకి పర్మనెంట్గా బ్లాక్గానే ఉండిపోతుంది, జుట్టు అనేది తెల్లగా అవ్వదు. చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్ కంట్రోల్ కూడా అయిపోతుంది అనమాట రెగ్యులర్గా ఈ వాటర్తో చేయడం వల్ల. జుట్టు కూడా చాలామంది కొంతమందికి చిక్కులు ఎక్కువ కడతా ఉంటుంది, అలాంటి వాళ్ళకి జుట్టు సిల్కీగా షైనీగా అయిపోతుంది అనమాట. ఇలా ఈ వాటర్తో స్నానం చేయడం వల్ల, తలస్నానం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఒక 10 days కంటిన్యూగా ట్రై చేసి చూడండి. రిజల్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి, రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేసేయండి. మీకైతే జుట్టు తొందరగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది, షైనీగా ఉంటుంది అనమాట. కొరియన్స్ వల్ల స్కిన్ చూసారా ఎంత షైనీగా గ్లాస్ లాగా కనపడతా ఉంటుందో. సో అలాంటి స్కిన్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఈ ఒక్క పౌడర్తో ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ బియ్యం పిండి వేసేసుకొని అది మంచిగా ఉడికేలాగా ఇలాగ ఉడికిచ్చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం లూజ్గా కూడా ఉంచేసుకోవచ్చు, లేదంటే థిక్గా ఉంచుకోవచ్చు. దాంట్లోకి కొంచెం అలోవెరా జెల్ని, కొంచెం కొబ్బరి నూనెని వేసేసి బాగా మిక్స్ చేస్తే మంచి క్రీమ్ వస్తుంది అనమాట. దాన్ని మీరు ఏదైనా బాటిల్లో వేసి స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎన్ని రోజులైనా కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. మంచిగా స్కిన్కి అప్లై చేసి ఒక 5 minutes ఉంచారంటే మీ స్కిన్ అయితే మెరిసిపోతుంది అనమాట. ఈ సీజన్లో ఎక్కువగా గాలి రాక, వానకి బట్టలు ఆరక గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఇంట్లో కూడా అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. వీటి కోసం రూమ్ ఫ్రెషనర్లు కొంటా ఉంటారు. రూమ్ ఫ్రెషనర్లతో అవసరమే లేదు, బాత్రూమ్లతో ఓడోనిళ్ళతో పనే లేదు. జస్ట్ ఇలాగా ఒక జిప్లాక్ కవర్ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర జిప్లాక్ కవర్ కూడా అవైలబుల్ లేకపోతే పేపర్ కప్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం సాల్ట్, కొద్దిగా కంఫర్ట్ వేసేసుకోండి. మీకు ఒకవేళ బూజు పురుగులు, బొల్లలు, బొద్దింకలు ఎక్కువగా ఉంటే కర్పూరం కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ప్యాకెట్కి అయితే హోల్స్ పెట్టేసుకొని ఒక థ్రెడ్ కట్టేసుకున్నారనంటే మీరు ఎక్కడైనా కూడా మంచిగా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా జిప్లాక్ కవర్ ఉండడం వల్ల మనకి ఎక్కడ రూమ్లలో, హాల్లో పెట్టినా కూడా ఏం చూడడానికి అసహ్యంగా కనపడదనమాట, నీట్గా ఉంటుంది. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనకైతే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా.
పిల్లలు ఎక్కువగా దగ్గుతో ఇబ్బంది పడతా ఉన్నారా? వాళ్ళకి ఎక్కువ నెమ్ము అంతా ఫామ్ అయి ఉందా? అలా ఉన్నప్పుడు ఎక్కువ కఫం ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. గరిటెను వేడి చేసుకొని దాంట్లోకి కొంచెం తేనెను వేసుకొని చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకోండి. ఇదంతా కూడా ఒక జ్యూస్ లాగా అవుతుందనమాట. ఇలా అయిన దాన్ని మార్నింగ్ కానీ, నైట్ కానీ రోజుకి ఒకసారి తాగిస్తూ ఉండండి. వాళ్ళకి కఫం అంతా కూడా కరిగిపోతుంది. దగ్గు అయితే చాలా బాగా రిలీఫ్ వస్తుంది. దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 2 సార్లు తాగించిన పర్వాలేదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ఇలాగ ఒక ఆలుగడ్డని అయితే తీసుకొని దాన్ని మిడిలోకి ఇలా కట్ చేసిన తర్వాత దాని మీద ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలాగ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే జ్యూస్ ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే తీసుకొని దాని మీద కొంచెం తేనెను వేసుకోవాలి. తేనెను వేసుకున్న తర్వాత మీ దగ్గర వంటలోకి వాడేది కాకుండా మామూలుగా ఫేస్కి పెట్టుకునే పసుపు ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని కొంచెం చక్కెరని వేసుకొని మూడింటిని కూడా బాగా కలిసేలాగా ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ఫేస్ పైన పింపుల్స్ అయిపోయిన తర్వాత నల్లగా మచ్చపడిపోయి ఉంటాయి. అలాంటి వాటికి మంగు మచ్చలు ఉండే వాళ్ళకి, ట్యాన్ అయిపోయిన మచ్చలకి ఇవి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే నెక్ దగ్గర కూడా చాలా మందికి నల్లగా అయిపోయి ఉంటుంది. అలాంటి వాటికి ఆలుగడ్డ రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు చక్కెర వేసాం, స్క్రబ్బింగ్ లాగా పనికి వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకైతే ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి, కిచెన్లో కానీ లేదంటే బాత్రూమ్ దగ్గర కానీ కొంచెం ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేస్తూ ఉంటాము. చేతులు ఏదైనా జిడ్డున్నా మురికున్నా కూడా అంటుతూ ఉంటాయి. అప్పటిదప్పుడు క్లీన్ చేయం కదా, అప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కొంచెం ఎక్కువ మురికి అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం వాటర్తో దాన్ని రుద్ది కడిగితే షాక్ కొడుతుందని భయపడుతూ ఉంటాము. అలాంటి అవసరమే లేకుండా జస్ట్ కొంచెం కొబ్బరి నూనె కాటన్ మీద వేసేసుకొని ఇలా తుడిచారంటే మరకలు అయితే చాలా అంటే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి. ఎన్ని రోజుల నుండి ఎండిపోయిన మరకలైనా సరే నీట్గా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ అంత ఈజీగా మరకలు కూడా పడవు ఇలా ఆయిల్తో క్లీన్ చేస్తే. ఒకసారి ఇలా ట్రై నెయ్యితో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి చేసి చూడండి. ఇలా ఒక ఫింగర్తో నెయ్యిని అయితే తీసుకోండి. ఇలా మనం లిప్స్ అయితే చాలా మందికి నల్లగా కనిపిస్తూ ఉంటాయి, డల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా గాలికి పోయే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి, పగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి అనమాట. చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూ ఒక 10 days ఇలా నెయ్యిని పెదవులపై అప్లై చేయండి. మనం లిప్ బామ్ పెట్టుకుంటాం కదా, అలా రోజు పెట్టుకోండి. మీ లిప్స్ కలర్ మారడం మీరే గమనిస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గింజతో అయితే మీ తెల్ల జుట్టు పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి. నేను 100కి 200% గ్యారంటీ ఇస్తాను. ఇది అంత పవర్ఫుల్ రెమెడీ అనమాట. జస్ట్ ఒక్క గింజలో పావు భాగంతోనే నేను ఈరోజు చూపించబోతున్నాను. సో ఈ గింజలు మనకి ఎక్కడైనా ఆన్లైన్లో కానీ లేదంటే పూజా స్టోర్స్లో కానీ ఆయుర్వేద షాప్లో కానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా దొరుకుతాయి. జస్ట్ ఒక 5 రూపాయలు ఇస్తే 2 ఈజీగా ఇచ్చేస్తారు. అంత తక్కువ ఖర్చుతో మీ జుట్టునైతే మీరు పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ హోమ్ రెమెడీ, ఆయుర్వేదం రెమెడీ అని కూడా చెప్పొచ్చు. ఇది పాతకాలం వాళ్ళైతే ఇది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అంటే మన అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇది నా చిన్నప్పుడు కూడా నేను మా ఇంట్లో ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని అనమాట. మాది వ్యవసాయ కుటుంబమే, మాది పల్లెటూరే కాబట్టి నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. దీని మీద నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఈ వీడియోని మీకు ఎలాంటి డౌట్ లేకుండా నేను మీకు వీడియోని షేర్ చేస్తున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత కామెంట్స్లోకి రండి. ఇక్కడ దీన్ని అయితే చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇది నల్లగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి నేను పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను. ఎలా చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఇది కంప్లీట్గా న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఏదైనా ఒక కడాయి లాంటిదో లేదంటే మందంగా ఉండే గిన్నెను తీసుకోవాలి. ఎందుకంటే మనం హీట్ చేస్తున్నప్పుడు పలుచుగా ఉండేవైతే ఆయిల్ కాబట్టి ఎక్కువ హీట్ అవుతుందన్నమాట. నేను ఇక్కడ పారాచూట్ ఆయిల్ యూజ్ చేస్తా ఉన్నాను, కొబ్బరి నూనెని యూజ్ చేస్తా ఉన్నాను. ఇదేంటంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ సెట్ అవుతుంది కాబట్టి చాలా సింపుల్గా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ ఆయిల్తోనే నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఇదైతే మనకి జస్ట్ చిన్న బాటిల్లో కూడా వస్తుంది కదా. ఇక్కడ నేనైతే ఇలా తీసుకుంటున్నాను. నేనేంటంటే మామూలుగా ఇది కొంచెం చేసుకుంటే సరిపోతుంది, మనకి చాలా రోజులు వస్తుంది అనమాట. ఎక్కువ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ ఆయిల్ చేశాను చూడండి. ఇలాగా ఆయిల్ని ఫస్ట్ కడాయిలో వేసేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, చాలా తొందరగా హీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట. ఇలాగా ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అవుతూ ఉన్న టైంలో మనము ఇక్కడ చూపించాను కదా గింజలు అయితే, సో దాంట్లో నేను ఒక చిన్న సైజ్ గింజని తీసుకున్నాను. మరి పెద్ద గింజ కూడా కాదు, ఇది చాలా చిన్న గింజ. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది కదా గింజని. సో దాంట్లో అన్నిట్లలోకి చిన్నగా ఉన్న గింజని అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు దీన్ని పగలగొట్టేసుకోవాలన్నమాట. మనం ఏదైనా రాయి కానీ లేదంటే దంచేది ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని ఇలా కొట్టినా కూడా ఇది పగిలిపోతుంది. మీరు
కింద అబ్జర్వ్ చేయండి, దాంట్లో నుంచి బ్లాక్ కలర్ లిక్విడ్ లాగా వస్తుంది. అంటే అవి కాయలు కొంచెము బాగా డ్రై అవ్వనివి అయితే దాంట్లో లిక్విడ్ కూడా మనకు కనిపిస్తుంది బ్లాక్ కలర్లో. బాగా డ్రై అయిపోయినవి ఇంత నల్లగా ఉండవన్నమాట, కొంచెం తెలుపు రంగు తిరిగి ఉంటాయి. అవి పగలు కొడితే ఒక్కలు పగలు కొడితే ఎలా వస్తాయో అలా పలుకులు పలుకులు వస్తాయి. అదే ఇలాగా కొంచెం డ్రై అవ్వని కాయ తీసుకుంటే కనుక లిక్విడ్ వస్తుంది. నేను ఇక్కడ చూసారా, మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి, నేను దాన్ని పగలు కొట్టిన తర్వాత హాఫ్ని పక్కకు పెట్టాను, మిగిలిన హాఫ్లో కూడా మళ్ళీ హాఫ్ చేశాను. అంటే పావు భాగం మాత్రమే నేను ఇక్కడ ఆయిల్లో వేసాను అనమాట. అంత చిన్న పీస్ వేసాను. సో దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇంత ఆయిల్లో అంత చిన్న ముక్క మీకు ఏ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. నేను దీన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తాను. చూసారా, సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి, హైలో పెట్టకుండా. కొద్ది కొద్దిగా దాన్ని ఆయిల్లో వేయగానే దాని కలర్ చేంజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారా? సో ఇలాగా కొద్దిసేపు మనము స్లోగా మరిగిస్తూ ఉంటే ఇది కొంచెంగా టర్న్ అవుతుంది. మనం వేసింది చాలా చిన్న ముక్క, దాంట్లో ఆల్రెడీ గింజ ఉంది. గింజ అనేది కలర్ చేంజ్ అవ్వదు, ఆ పైన లేయర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో నేను ఆ గింజను కూడా వేసాను కాబట్టి మీకు అంత ముక్కగా కనిపిస్తుంది, లేదంటే చాలా చిన్న తొక్క అనమాట అది. దాని ఆ కొంచెంతోనే ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు అలాగే వదిలేస్తే ఇంకా చల్లగా అయ్యేలోపు కలర్ ఇలాగ అవుతుంది అనమాట, ఇంత బ్లాక్ కలర్లోకి వస్తుంది. చూసారా అంత చిన్న ముక్క ఆయిల్ని ఎలా చేంజ్ చేసిందో. సో ఇలాగా మనము ఏదైనా బాటిల్లోకి కానీ మీరు స్టోర్ చేసుకునే దాంట్లోకి ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఆ పీసెస్ మళ్ళీ మనకు తగలకుండా ఇలాగా మంచిగా వడకట్టేసుకోవాలి. అది ఆయిల్లోకి వెళ్ళినప్పుడు కొంచెంగా పక్కన ఉండే పీసెస్ ఉంటాయి కదా, అది కొద్దిగా స్ప్రెడ్ అయినట్టుగా అవుతుంది కాబట్టి ఫిల్టర్ చేసామన్నమాట. ఆయిల్ చూడండి అసలు ఎంత నల్లగా వచ్చేసిందో, మనకి పర్ఫెక్ట్గా మన బ్లాక్ హెయిర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కొత్తగా వచ్చే రూట్స్కి కూడా మనం దీన్ని రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొత్తగా వచ్చేది కూడా నలుపు రంగులోనే ఉంటుందన్నమాట. చాలా కొద్ది రోజుల్లో మీ తెల్ల జుట్టుని పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. చూసారా, ఇక్కడ మీకు వైట్ కాటన్కి ఇది కలర్ కనిపించేలాగా చూపిస్తూ ఉన్నాను. ఎంత బ్లాక్ కలర్లో ఉందో చూడండి. మీరు వీటిని డైరెక్ట్గా మరీ చేతులకి అంటే ఆ కాయని దంచినప్పుడు కానీ అలాగే ఎక్కువగా పట్టేసుకోవద్దు, ఎందుకంటే ఇది బట్టల మీద కూడా పడితే మరకలు అనేటివి పోవన్నమాట. చేతులకైతే స్క్రబ్బర్తో రుద్దితే పోతాయి, కానీ బట్టల మీద వైట్ లైట్ కలర్స్ మీద పడితే కనుక ఇవి మరకలు పోవు. మీరు ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఏదైనా పాతది స్కార్ఫ్ కానీ టవల్ కానీ ఉంటే మీద వేసుకొని పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ నేను ఇది ఎలా వేసుకోవాలి, ఇది న్యాచురల్గా మనకి దొరికే ఐటమ్సే, ఏం పెద్ద మరీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మీ స్కిన్ టోన్కి సెట్ అవుతుందా లేదా, ఇది మీకు వర్కౌట్ అవుతుందా లేదా, మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయా. కొంతమందికి ఏంటంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం ఆయిల్ని తీసుకోండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఎమోచేయి దగ్గర ఉండే ప్లేస్లో ఇలా అప్లై చేసేసుకోండి. కొంచెం అప్లై చేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూడండి, మీకు అక్కడ ఆయిల్ పెట్టుకున్న ప్లేస్లో ఏదైనా ఇచ్చింగ్ లాగా కానీ లేదంటే ఏదైనా మండుతున్నట్టు కానీ వేరే ఏమైనా డిఫరెన్స్ తెలిస్తే కనుక మీరు పెట్టుకోవద్దండి. లేదు అసలు మీకు ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఉంది, పెట్టుకోకముందు ఎలా ఉందో పెట్టుకున్నప్పుడు కూడా అలాగే ఉంది అంటే మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే ఇది మనకి చిన్నపిల్లలకి పెట్టకూడదు, వాళ్ళు ఏంటంటే తెలియక తలలో చేతులు పెట్టి మళ్ళీ మొహం మీదకి అంతా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకి అయితే యూజ్ చేయొద్దు, పెద్దవాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోండి. పెద్దవాళ్ళకి తెల్ల వెంట్రుకలు ఉంటాయి, కొంతమందికి బాలనర్పని చిన్నపిల్లలకు కూడా ఉంటాయి కాబట్టి పెడితే బాగుంటుందేమో అని మీరు పెడితే కనుక వాళ్ళు తలలో చేతులు పెట్టడం, ఆ తల మీద ఉండే ఆయిల్ అంతా మొహం మీదకి రావడం అట్లా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి పెట్టొద్దండి, పెద్దవాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ మీకు చేతి మీద ఎటువంటి ర్యాషెస్ లేవు అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. ఆ యూజ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఏంటంటే ఇలాగా కొంచెం ఆయిల్ని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి మీరు హ్యాండ్ని ఇలాగా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. చేతిని అనేది ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోండి. బెటర్ యూజ్ ఏంటంటే మీరు అద్దంలో చూసుకుంటూ మీరు ఇలాగా పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఏ చిన్న రిస్క్ని కూడా మనము హ్యాండిల్ చేయొద్దు కాబట్టి, రిస్క్ తీసుకోవద్దు కాబట్టి ముందే ప్రికాషన్స్ అనమాట. మంచిగా ఇలాగా చూసుకుంటూ అప్లై చేసుకొని ఫేస్ మీద పడకుండా ఇలాగ మనం జస్ట్ యూజ్ చేసింది చాలా చిన్న పీసు, దానితో అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మీకు. కాకపోతే ఎందుకు అది ఆ కొంచెం రిస్క్ కూడా చేయొద్దని నేను చెప్తా ఉన్నాను. సో ఇక్కడ నా జుట్టు చూసారా ఎంత గుబురుగా ఉందో. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే లోపలికి దాకా వెళ్ళాలి కాబట్టి ఆయిల్ అనేది ఇలాగా పెట్టేసుకోండి. లోపలి దాకా హ్యాండ్ పోనిచ్చేసి మంచిగా మర్దన చేస్తున్నట్టు, మనకి స్కాల్ప్ నుంచి ఎక్కువ తెల్ల వెంట్రుకలు ఉంటాయి కాబట్టి మొత్తం కూడా మీరు ఇలాగ చేసుకున్నారు అంటే బ్యాక్ సైడ్ ఎక్కువగా పొడవుగా కూడా తెల్ల వెంట్రుకలు ఉండే వాళ్ళకైతే ఇలాగ కూడా అప్లై చేసేసుకోండి. మీకు చాలా కొద్ది టైంలోనే వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంటుంది అనమాట. సో ఇలాగ మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉన్నిచ్చేసుకొని తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయండి. ముందుగా చేయవలసింది ఏంటంటే చేతులు కడుక్కోండి, హ్యాండ్ వాష్తో కానీ సోప్తో కానీ ముందు చేతులు మంచిగా కడిగేసుకోండి. ఇలా చేతులు కడిగేసుకున్న తర్వాత మీరు ఇంకా వేరే ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలాగ యూజ్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, దీనివల్ల ఏమీ రిస్క్ ఉండదు అనమాట. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు ఇంత కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చేతి మీద టెస్ట్ చేసేసి మీరు
రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మీరు ఇలాగా పెట్టుకుంటూ ఉండండి. వీక్లీ 2 టైమ్స్ పెట్టుకుంటుండండి. మీకు చాలా కొద్ది రోజుల్లోనే మీ జుట్టు మొత్తం నల్లగా అయిపోతుంది. మీకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే నెక్స్ట్ మళ్ళీ ఇలాగ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మీరు యూజ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వట్లేదని అనిపిస్తే కనుక స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు ఇంత ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మీకు చాలా రోజులు వస్తుంది. అలా వచ్చిన కొద్ది రోజుల్లో మీరు మార్పు గమనించకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తాను. లేదు రావట్లేదు అనుకుంటే ఇంకా మీ ఇష్టము. తలస్నానం చేసేటప్పుడు కూడా తలని కొంచెం బ్యాక్ సైడ్ అని వాటర్ పోసుకుంటుండండి. ఫేస్ మీదకి పడేలాగా కాకుండా బ్యాక్ సైడ్ ఇలాగా తలని ఎత్తి మంచిగా వాటర్ పోసేసుకోండి. ఈ జీడి గింజలు మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనమాట. వీటి పేరు జీడి గింజలు అంటారు, నల్ల జీడి గింజలు అంటారు. పల్లెల్లో ఉండే వాళ్ళకి ఇవి చాలా బాగా అర్థమవుతుంది. వీటి రిజల్ట్స్ కూడా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మలో నానమ్మలో ఈ ఆయిల్ని వాడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా వీటిని యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో కాబట్టి నేను ఇంత మీకు జెన్యున్గా చెప్పగలుగుతా ఉన్నాను. ఇవి మీకు ఏ పూజా స్టోర్లో అయినా ఆయుర్వేద షాప్స్లో అయినా కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఇంకా ఎక్కువ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ బెటర్ రిజల్ట్స్ ఉంటాయని మాత్రం యూజ్ చేయకండి. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండ్ ఐడియాస్, రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ పేజ్ని చెక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.